హలో గాయ్స్! ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు థంబ్‌నెయిల్‌లో చూసిన విధంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతానికైతే వెళ్ళామనమాట. ఎంత అందంగా అలంకరించారో చాలా జరిగింది పూజ. ఇదంతా అయిపోయినాక తీశాననమాట నేను క్లిప్. చాలా అంటే చాలా జరిగింది. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఈ కృష్ణుడి విగ్రహం ఉంది కదా! నాకైతే ఎంత ఇష్టమో అది. నేను వెళ్ళినప్పుడల్లా ఫోటో తీసుకుంటూ ఉంటాననమాట. చాలా అంటే చాలా బావుంటది. ఇంకా వీళ్ళు పూజ చేస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. పూజకి ముందే వచ్చారు. నేను కొంచెం లిటిల్ లేట్‌గా వెళ్ళాను. ఇంకా పంతులు గారు కథ చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. అది తెలుగులో చెప్తున్నారు. నా ఫ్రెండ్స్ కొంతమంది హిందీ వాళ్ళున్నారనమాట. వాళ్ళకి పాపం అర్థం కాకపోతుంటే మేము ట్రాన్స్‌లేట్ చేస్తూ ఉన్నాము. ఈ ముద్దుగుమ్మ ఉంది కదా! దీని పేరు పర్ణిక. దీన్ని పప్పి అని పిలుస్తామనమాట. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి. ఎంత యాక్టివో అంత ఇంటెలిజెంట్ కూడా. అందరిని రఫ్ ఆడిస్తది. సమాధానం అయితే సూపర్ చెప్పుద్దనమాట. దేనికి భయపడదు. దాన్ని చూసి ఎంత నేర్చుకోవచ్చో మనం అసల. దానికొక గిఫ్ట్ ఇచ్చాననమాట. ఎంత ఎక్సైట్ అయిందో మీరు కూడా చూడండి దాని ఎక్సైట్‌మెంట్. ఇంకా పూజంతా అయిపోయిన తర్వాత పంతులు గారు అందరికీ పంచామృతం ఇచ్చారు. ఈ పంచామృతం అయితే నాకు ఫేవరెట్. అసలు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆ పంచామృతం, ఆ ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టమనమాట. ఎంతమందికి ఇష్టమో మీరు కూడా కమెంట్ చేయండి. తర్వాత చక్కగా పంతులు గారి దగ్గర నుంచి అందరం బ్లెస్సింగ్స్ తీసుకున్నామనమాట. మాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఆ పూజ అంతా మేము పాల్గొంటే. తర్వాత ఈ ప్రసాదం చూసారా? దీన్ని సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటారంట మా ఫ్రెండ్స్. వాళ్ళు వైజాగ్ నుంచి అనమాట. వాళ్ళు ముద్ద ప్రసాదం అని చేస్తారంట. బట్ మా వైపయితే అలా ఉండదు. మేము డ్రై ఇంగ్రీడియెంట్స్‌తో చేస్తామనమాట. ఈ వీడియో చూసేవాళ్ళు మీ వైపు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ కష్టజీవులనమాట. భోజనాలు వడ్డిస్తూ ఉన్నారనమాట వీళ్ళు. నేను వీడియో ఆన్ చేయంగానే చిన్న పిల్లలయిపోయి ఎంత ఎక్సైట్ ఫీల్ అయ్యారో నాకైతే భలే అనిపించింది. వీళ్ళ కోసం కదా నేను ఇంకా వీడియోలు చేయాలి అని అనుకున్నాను. అందరూ బ్యూటిఫుల్ స్మైల్స్, హెల్పింగ్ నేచర్ నాకైతే ఎంత నచ్చిందో. మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారనమాట అందరూ. ఇంకా అందరం చక్కగా నవ్వుకుంటూ భోంచేసామనమాట. తర్వాత లంచ్‌కి పులిహోగరే, స్వీట్ పొంగల్, చెన్నా, వడ, చట్నీ అన్నీ తిన్నాము. తర్వాత నా ఫ్రెండ్స్ అందరిని లాక్కొచ్చి ఒకటి ప్రాక్టీస్ చేపిచ్చాను వాళ్ళతోటి. ఏం చేపిచ్చానో మీరే చూడండి. అందరూ బాగా ఎంజాయ్ చేసామనమాట. షేర్, సబ్స్క్రైబ్ టు తర్వాత లాస్ట్‌లో కొన్ని మ్యాండేటరీ పిక్స్ ఉంటాయి కదా! గ్రూప్ పిక్స్ అని చెప్పి, ఇండివిడ్యువల్ పిక్స్ అని చెప్పేసి అట్లా మెమరీస్ కోసం పిచ్చిగా ఫోటోలు దిగేసి, వీడియోస్ తీసేసుకొని, అంతా మెమరీస్ బ్యాక్ చేసుకొని ఇంకా ఇంటికొచ్చేసామనమాట. ఇలాగా మేము ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్‌తో కలిస్తే. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? అయితే లైక్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటా మరి. బాయ్.